అంటే నేను మిమ్మల్ని మనీ గురించి అని కాదు, జనరల్‌గా ఎందుకు అడుగుతున్నానంటే, ఆఫ్‌కోర్స్ ఒక బిజీ ఆర్టిస్ట్ అప్పుడప్పుడే వచ్చిన ఇంకొక ఆర్టిస్ట్‌ని మ్యారేజ్ చేసుకుంటే మేబీ ఆఫర్స్ విషయంలో కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా కొంచెం క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా! అండ్ అప్పట్లో నాకు తెలిసిందేంటంటే, మీ ఫ్యామిలీని కూడా మీరే సెటిల్ చేయాలి అన్న విషయం నాకు తెలుసు. సో, ఆ టైంలో భయం వేయలేదా? అమ్మో! ఇప్పుడు పెళ్లి చేసుకుంటే తినేమన్నా తర్వాత రిస్ట్రిక్షన్స్ పెడితే ఎలాగా అని చెప్పేసి? అంతేం లేదండి. ఆయన అడిగిన విధం నచ్చింది. మా ఇంట్లో మా అమ్మకి చెప్పాను. మా అమ్మకి మా పెద్దక్క విజయక్క అని ఉంది. మా మా అక్క హస్బెండ్. హ్మ్. దాని ముందు చాలా మంది చెప్పి ఉన్నారు. ఐ లవ్ యూ చెప్పి ఉన్నారు. తర్వాత వస్తది కదా! మామూలు దీనికే వస్తుంటారు. పెళ్లి చేసుకుంటాం అది వీళ్ళు వీళ్ళని పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు అదేమంటారు జమీందారు అలాంటి యాహ్! ఫ్యామిలీస్ నుంచి ఉంటుంది కదా వాళ్ళకి. అట్లాంటి వాళ్ళు చాలామంది ఇది చేశారు. బట్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. నాకేంటంటే పెళ్లి చేసుకుంటే ఒకటేసారి పెళ్లి అవ్వాలి. చచ్చేదాకా ఆయనతోటే ఉండాలి. ఆయన ఏం పెట్టినా సరే. మనకు కావాల్సింది తిండి. చినిగిపోకుండా ఒక బట్టలు. అది సూపర్. ప్లాట్‌ఫార్మ్ నుంచి కొనివ్వండి, లేకపోతే బ్రాండెడ్ ఇవ్వండి. ఏదైనా ఒకటి. మనం ఇది చేయడానికి బట్టలు. అదే నాకు నగల మీదో, లేకపోతే దాని మీద దీని మీదో, లేకపోతే బయట తిరగడమో అసలు అదంతా ఏమి లేదు. హ్మ్. ఆయన అడిగారు నచ్చింది. తర్వాత ఆయన ఫేస్‌లో కూడా ఒక మంచి ఒక అట్రాక్షన్ హ్మ్. ఫేస్ అయింది. వెరీ తర్వాత అట్రాక్టివ్. బాడీ హ్మ్. అప్పుడు ఏ హీరోస్ ఐ థింక్ 'అర్జున్' గారు అప్పుడు ఉందనుకుంటాను. యెస్. 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 బట్ ఆయనకంటే 'అర్జున్' గారు సారీ ఆయనకంటే మా ఆయన ఇంకా అందంగా ఉంటారు. ఆ 'అర్జున్' గారు చూస్తే పర్వాలేదు నేను ఐ వర్క్డ్ విత్ హిమ్. బట్ రియల్లీ అంటే మీరు చెప్తున్నారని కాదు గానీ, శ్రీహరి సార్ నిజంగానే ఆ బాడీ కానివ్వండి, ఆ ఫేస్ ఫేస్ కానివ్వండి అన్ని ఎంత అట్రాక్ట్. షార్ప్ ఉంటుంది ఫ్యూచర్స్ అన్ని. యెస్. యెస్. సో అది అడిగింది నా లక్ ఆయన దొరికింది. హ్మ్. ఆయనకి రావచ్చు, రాకపోవచ్చు, లేకపోయినా ఆయనకి వచ్చి ఆయన చదువుకున్నారు. హ్మ్. ఈజ్ అ గ్రాడ్యుయేట్ అండ్ స్పోర్ట్స్‌లో వచ్చి ఆయనకి జిమ్నాస్ట్ ఈజ్ అ గోల్డ్ మెడలిస్ట్. హ్మ్. ఏదైనా ఒక జాబ్ వస్తే నన్ను చూసుకుంటారు. నాకు అప్పుడు ఇంట్లో నాకు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. హ్మ్. సో ఇక్కడ లేకపోయినా అక్కడైనా సెటిల్ అయిపోతాము. హ్మ్. అక్కడి నుంచి ఇది అయిపోతాము. హ్మ్. సర్వే చేసుకుంటాము. సో ఇంకా ఇది చేయడానికి సో, ఏముంది. కంప్లీట్‌గా ఎలా అంటే, ఒక లాయల్‌గా ఆలోచించుకొని ప్రొసీడ్ అయిపోయారు. ఓకే. అవును. ఇద్దరిలో ఎవరివైతే ఏంటి, ఇద్దరం హ్యాపీగా ఉండాలి, కలిసి ఉండాలి అంతే. ఆయనకి బయట తిరిగే అలవాటే లేదు. హ్మ్. ఆయనకి ఉండేదంటే పెద్ద ఫ్రెండ్ సర్కిల్ పెద్దది. హ్మ్. చాలా మంది ఉన్నారు. ఆయనని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు? ఫ్రెండ్ సర్కిల్ లేదు ఆటోమేటిక్‌గా ఆయనకి ఉంటది. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ దాంట్లో ఇప్పుడు కొత్త వాళ్ళు మినిస్టర్స్ ఉన్నారు, ఎంపీస్ ఉన్నారు ఇప్పుడు ఆయన ఫ్రెండ్స్‌లో. హ్మ్. సో, వాళ్ళ గ్యాంగ్ ఒక సెపరేట్ గ్యాంగ్ ఒకటి ఉంది. హ్మ్. అది కొంచెమే కష్టమైంది నాకు. ఆ గ్యాంగ్ నుంచి ఈయన బయటికి తీసుకుని రావడం కొంచెం కష్టమైంది. హ్మ్. అని కేమ్ ఔట్ అంటే దే అంటే అప్పుడంతా రోజు వచ్చి బిఫోర్ మ్యారేజు ఫ్రెండ్సే కదా ఉంటారు. ఇంట్లో నుంచి పొద్దున బయటికి వచ్చేస్తే ఎవరితోటి ఉంటారు? ఫ్రెండ్స్ తోటే ఉంటారు. యెస్. యెస్. అది పెళ్లి అయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుందంటే మనకెట్లా ఉంటుంది? నేను ఇల్లు వదులుకొని హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు నన్ను వదిలేసి ఈయన మళ్ళీ తిరగాలంటే కష్టం. నేను ఒంటరిగా ఇంట్లో ఉండిపోతాను కదా! హ్మ్. సో, దాంట్లో ఆహ్, కొంచెం గొడవలు అయింది మా ఇద్దరికి. హ్మ్. తర్వాత నేను చెప్పాను, "నువ్వు కలవడానికి ఏం లేదు. నువ్వొచ్చి ఫ్రీగా ఉండేటప్పుడు నాకు టైం ఇయ్యి, వాళ్ళకి టైం ఇయ్యి. హ్మ్. వాళ్ళని మన ఇంటికి రమ్మని చెప్పు. హ్మ్. బయటికెళ్ళి కూర్చోవడము అది ఇది అంటే లేదు. లేకపోతే వాళ్ళ ఇంటికెళ్దాము. హ్మ్. వాళ్ళ ఇంటికెళ్తే నేనే వెళ్ళిపోతాను. ఇప్పుడు చాలా మందిని నేను వదిన అని పిలుస్తాను. హ్మ్. అన్నయ్య అని పిలుస్తాను. హ్మ్. సో, అందరూ వదినాలు అవుతారు. హ్మ్. వాళ్ళతోటి కూర్చుంటాను. హ్మ్. నువ్వు కూర్చొని నువ్వు నీ ఫ్యామిలీ టైమ్ లాగా. ఫ్యామిలీ ఫ్యామిలీ. టైం వల్ల చేసేది. దాంట్లో కొంచెం ఇది అవుతుంది. ఎందుకని వేరే దేంట్లో మా ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్ ఎప్పుడు రాలే. యాక్చువల్‌గా చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్‌కి వచ్చే ప్రాబ్లమ్ ఇదే. ఆ హస్బెండ్‌కి ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటే, హ్మ్. వైఫ్స్ అందరూ కూడా కొంచెం పొసెసివ్. మాకు టైం ఇవ్వట్లేదు. ఉన్న కాస్త క్వాలిటీ టైం ఫ్యామిలీతో గడపాలి అని చెప్పి. అందులో సార్ మీ మ్యారేజ్ అవ్వడంతోటే ఆయన చాలా బిజీ అయిపోయారు. ఫస్ట్ అప్పుడు అప్పుడు విలన్‌గా యాహ్! మ్యారేజ్ అయినప్పటికి హి గాట్ మెయిన్ మెయిన్ క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ యెస్. యెస్. ఇదే ఉంది. తర్వాత నేను ఏది ఉన్నా మనసులో ఏదైనా ఇది ఉంటే వెంటనే మాట్లాడేస్తాను. హ్మ్. దాచిపెట్టను. ఇప్పుడు దాచిపెట్టుకొని ఆయనెళ్ళి అక్కడ కూర్చున్నారు. ఇట్లా అక్కడ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నారనుకోండి, అది అట్లాగా పెద్దగా అయిపోయి అదే డివోర్స్‌కి చాలా మట్టికి అదే రీజన్ అది. ఓకే. రీజన్ అవుతది. ఓకే. ఓకే. సో, నాకు ఇష్టమైంది నేను చెప్పేసాననుకోండి, ఆయన అర్థం చేసుకున్నారనుకోండి, హ్మ్. ఇంకా గొడవలకి ఏం ఇది ఉండదు కదా! ఆయనకి బిగినింగ్‌లో తెలిసిపోతది. హ్మ్. ఆవిడ క్యారెక్టర్ ఇదే.
దీంతోటే బతకాలి చచ్చేదాకా, నాకు మా ఆయన క్యారెక్టర్ ఇదే, ఈయనతోటే బతకాలి చివరిదాకా అన్ని అయిన ముద్ద అయిపోతే తర్వాత చిన్న చిన్నది ఇది ఏదైనా కానీ చాలా మంది మార్చడానికి ట్రై చేస్తారు కానీ అందులో పెద్దగా సక్సెస్ అవ్వరు కదా. లేదు, మా ఆయన కంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కువ అర్థం చేసుకున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అమ్మో అది రాక్షసి అది. ఒక గంట అంటే వాళ్ళని కలిసి ఒక గంట అంటే గంట, ఆ గంటకి 5 నిమిషాలు దాటితే కూడా వెంటనే ఒక 100 ఫోన్లు వచ్చేస్తుంది. ఈవెన్ మై చిల్డ్రన్ ఇఫ్ దే గో అవుట్ సమ్వేర్, నాకు 6 o'clock చెప్తే 6:30 to 7 లోపల వచ్చేయాలి. లేకపోతే 7 o'clock నుంచి ఎవ్రీ 5 minutes ఒక కాల్ పోతూనే ఉంటుంది. ఇప్పటికి దే గ్రోన్ అప్, పెద్ద పిల్లలు అయిపోయారు. స్టిల్ నౌ ఇప్పటికి ఏదైనా బయటికి వెళ్తుంటే, ఆ సినిమాకి వెళ్తే కూడా ఇప్పుడు 4 o'clock షో కొట్టి 7 o'clock వదిలేస్తారు. 7 నుంచి 8 లోపల రాకపోతే 8 తర్వాత 5 నిమిషాలు ఒకసారి. అది నాకేం భయం అంటే పిల్లలకి చాలా యాక్సిడెంట్స్ అవుతాయి. నాకు అది భయం. ఫోన్ ఎత్తకపోతే ఒక టెన్షన్, అది ఇప్పటికీ ఉంది అది. కానీ వాళ్ళు పెద్ద పిల్లలు అయిపోయారు కదా ఇప్పుడు, కానీ అంత తొందరగా మాట వింటారా? యా ఆఫ్ కోర్స్. ఎందుకు, నేను కూడా వాళ్ళ మాట వింటాను. వాళ్ళు అమ్మ ఇది చేయొద్దంటే నేను చేయను. సూపర్. అంటే పిల్లలు మదర్లా కాకుండా ముగ్గురు ఫ్రెండ్స్ లా ఉంటారు. మేము ముగ్గురు ఫ్రెండ్సే. వాళ్ళు ఏది ఉన్నా మాకు చెప్తారు, నేను ఏది ఉన్నా వాళ్ళకి చెప్తాను. హైడింగ్ అన్నది ఉండదు, ఏది హైడ్ చేయను వాడి దగ్గర. వాళ్ళు ఏదైనా చేస్తా కూడా వచ్చి నాకు చెప్తారు, నేను ఏది చేసినా వాళ్ళకి చెప్తాను. సరే, పిల్లల సంగతి పక్కన పెడితే సార్ గురించి చెప్పండి. సార్ అంత హ్యాండ్సమ్ ఉంటారు కదా, అండ్ ఒక టైంకి వచ్చేసరికి సార్ హీరోస్ కంటే కూడా ఎక్కువ బిజీ అయిపోయారు. మీకు పొసెసివ్నెస్ అనిపించలేదా సార్ విషయంలో? పొసెసివ్నెస్ లేదండి, ఎక్కువ మిస్ అవుతాను నేను. అందుకే ఏం చేసేదాన్ని, పిల్లలు ఆఫ్టర్ జాయినింగ్ స్కూల్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చి 11 దాకానే ఉంటుంది నర్సరీ క్లాసెస్. సో ఆఫ్టర్ దట్ వచ్చి హాఫ్ డే, ఫస్ట్ స్టాండర్డ్ టు థర్డ్ స్టాండర్డ్ హాఫ్ డే ఉండేది. తర్వాత వచ్చి 3:30, 3:20. సో ద మీన్ టైం ఉంటుంది కదా, నేను లొకేషన్ వెళ్ళిపోతాను. వీళ్ళని మొత్తం రెడీ చేసి వాళ్ళని స్కూల్లో వదిలేసి అటు నుంచి బాబా దగ్గర వెళ్ళిపోయి అక్కడ బ్రేక్ఫాస్ట్ తినేసి మళ్ళీ ఒక 11 o'clock ఆ టైం చూసుకొని పిల్లల్ని పికప్ చేసుకొని ఇంట్లో దించడము. తర్వాత వాళ్ళతోటి బిజీ అయిపోతాను. అది బాబాని ఎక్కువ మిస్ చేశాను. ఒక 2 రోజు 3 రోజు అట్లా వస్తారు. రాత్రి 4 o'clock వస్తారు ఒక్కొక్కసారి. మళ్ళీ 7 o'clock షిఫ్ట్ అంటే ఒక 1/2 hour పడుకుంటారు. మా ఇంటి రోజు పూజ జరిగింది, పంతులు గారు వచ్చి పూజ చేస్తారు. సో ఆయన 5 o'clock వచ్చేస్తారు. ఒక్కొక్కసారి ఆ పూజ కూడా నేనే కూర్చున్న దాన్ని. 1.5 hour పూజ జరుగుతుంది. లాస్ట్ లో ఎవ్రీడే. శివభక్తుడు బాబా. సో లాస్ట్ లో వచ్చి కొంతమంది అది మంత్రం అంటారా, దేవుడి పూజ చేసేది శివుడిది. అప్పటికి వచ్చి మనం వచ్చి కంపల్సరీ కూర్చోవాలి ఆ టైంకి. ఆ టైంకి ఒక 15 minutes అయినా కూర్చుంటాను ఆయన దగ్గర. సో మొత్తానికి సార్కి కొంచెం డివోషనల్ గా కూడా భక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. చాలా చాలా. అండ్ వాస్తు కూడా ఎక్కువ నమ్మేవారంట. అయ్యో పిచ్చి వాస్తు, లేకపోతే 3 సార్లు 4 సార్లు పగలగొట్టి చేశారు ఇవన్నీ. నేను చెప్తాను బావా, నేను లాస్ట్కి చెప్పాను బావా, ఇద్దరు ఉంటే ఇట్లాంటి ఇల్లు ఇంకా 2 కొన్ని ఉండొచ్చు బావా, నువ్వు రేపు ఎవడైనా వచ్చి యో నీ భార్య వల్లనే నీకు ఈ సినిమా పోయిందంటే మార్చేసావా భార్య, ఇట్లా కూడా అడగడం మొదలు ఇదైంది. అవును వాస్తు బాబు, ఇప్పుడు మనకి దేవుడు ఏం రాసి పెట్టారే అదే జరుగుతుంది. ఇప్పుడు మనం మనసుతోటి ఎవరికైనా హార్మి చేసామనుకోండి, దట్ విల్ కమ్ బ్యాక్ టు అస్. మనం అసలు మన మనసుతోటి కూడా వీళ్ళు బాగుండకూడదు, వీళ్ళేది ఇంత బాగున్నారని ఎప్పుడూ అనుకోవట్లేదు. అందరు బాగుండాలి, మనం కూడా బాగుండాలి. సూపర్. సో అది ఉన్నటప్పుడు ఇదెందుకు అది పూజ ఇది అవుతుంటుంది. వాడు చెప్పారు, వీళ్ళు చెప్పారు. ఎన్నిసార్లు వాడు ఎవడో వస్తాడు, వాడు అసలు మొగం బుద్ధే తెలీదు. వచ్చి సార్ ఈ మెట్లు పాపం, ఆ మెట్లు ఎంత ఏడ్చి ఉంటుందో, ఇటు సైడ్ మెట్లు అటు సైడ్ మెట్లు మధ్యలో మెట్లు అన్నిసారి మార్చుకొని ఒక్కొక్కసారి కొత్తగా మాకే తెలీదు. ఓ మన మెట్లు ఇట్లా ఉంటుంది, ఇది వేరే ఇల్లు అనుకొని దాటి వెళ్ళిపోతాం. అట్లా ఉండేది. సంవత్సరం ఒక్కసారి ఇదే. లాస్ట్ చివరికి చెప్పిన తర్వాత అప్పటి నుంచి చెప్పారు, మారిపోయారు. అప్పటి నుంచి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.